पंचलिंग महादेवताभ्यो नमः दिव्यधूमाग्रापयामि दीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि वसवेशधूपविदया कुसुमात्मनाश्वसमुदय किसलय कोमल हृदय असदृश भूय समुदय నేను పాట వాడినట్టు కొట్టండి స్వామి ఇష్టం ఉన్నట్టు కొడితే ఎట్లా ధూపమాగ్రాపయామి శివ పరమేశ్వర ధూపమాగ్రాపయామి ధూపమాగ్రాపయామి శివ పరమేశ్వర ధూపమాగ్రాపయామి ధూపమాగ్రాపయామి शुद्धात्मनीयं समर्पयामि अदाया नैवेद्यार्थे फलादिवासं समर्पयामि तदनंतर इदं न्यादिवासं करिष्ये అందరూ లేచి దక్షిణ తీసుకొని మొత్తం పెట్టేసి దక్షిణ చెప్పు వాళ్ళకి దక్షిణ అంటే డబ్బు స్వామి వారికి మొత్తం డబ్బుతో దక్షిణ బ్యాంకులో
ఎక్కువ అంతే ఆలయ కర్త గారు 92,000 ఏదైనా పెట్టుకోవచ్చు. హిరణ్యమ అంటే డబ్బే కాదు, రత్నములు, బంగారము, తులం బంగారం, హిరణ్యరో పస్స చెప్పు చూసాయి బాబు ఇట్లా నామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామో భవతరణే రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా హరే నామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామో భవతరణే రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా హరే వేదోద్ధార విచార మతే రామనదాజన సంహరణే ఎట్లా పెట్టమంటున్నారా
प्रभानायणं समर्पयामि तदनन्तरं हिरण्यरूपस्य हिरण्यचन्द्रकपां नभाच्च हिरण्यवर्णः पंडलिंगदेवताभ्यो नमो नमः हिरण्यवायुवानं समर्पयामि तदनन्तरे संस्थाप्याः कलशान् संस्थाप्य कलशं कुडकाలు మన కుండాలు వచ్చింది మైక్ ఆఫ్ చేసాను మైక్ లో వినిపిస్తుంది నువ్వు మాట్లాడేది మైక్ లో వినిపిస్తుంది ఊర్లో వస్తుంటున్నారు ఓం నమః శివాయ శ్లోకం అంటే ఒకటి చెప్పమ్మా సరస్వతి గాయత్రి వరదే కామరూపిణి విద్యానంద్రంబం కనిష్టామి సిద్ధి భవతు మే సదా ఆత్మపాద విశాలాక్షి ఆత్మకేశరవర్ధని సామం పాదు సరస్వతి. ఓకే క్లాప్స్ 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 సూపర్ 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 సూపర్. ఓం భూం భూర్భువః తచ్చామి ధ్రువరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. అంతేనా? ఓకే సూపర్ క్లాప్స్ క్లాప్స్. ఓకే మొత్తం మామ అయిపోయింది. అది జనగణ మార్నింగ్ అది మార్నింగ్ది. ఇంకేమన్నా వచ్చా శ్లోకాలుగా పాడొచ్చు అంటాడు అయ్యగారు. అన్ని రెండు ముక్కలు నేర్చుకుంటాం. అన్నయ్య దగ్గరికి వెళ్ళు అన్నయ్య అన్నయ్య దగ్గరికి వెళ్ళు. ఇట్రా 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 రాజోపచేర సేవ ప్రతిష్టాపన చేసి పడుకోబెట్టింది. బెడ్షీట్ బెడ్షీట్ తీసుకురా అవన్నీ తీసుకురండి. ఏదో దాచిపెట్టిందంట. कह कह वमो वंदे वंदे घाते घाते घोरस्त्रयं बत्स्वाहा सुगमान् यस्याः विद्वान् जनाख्ये कर्मणि दक्षिणानि अम्मा అమ్మ మీరు కూర్చోండి. పశ్చిమాన్ని పెట్టు, వాయువునికి పెట్టు, ఇక్కడ ఉత్తరాన్ని. ఏ భూతాః ప్రచరంతి దివానక్తం బలిమిశ్చందవదస్య ప్రేష్యాః తేభ్యో వయముష్టిం దామోహరామి వయపుష్టిపుష్టిపతిర్దదాతు గంభీరఫలఫలిం దదామి. ఇచ్చేస్తే ఇంకోటి వేయండి అమ్మ. అద్దం పెట్టి ఇవ్వండి. అద్దము చెప్పులు చెప్పులు అవన్నీ తీసుకురండి.
మీరు దగ్గరకు వచ్చి కూర్చోండి కొద్దిగా నాకు కనబడేటట్టు. అర్థమైంది అందరు క్రౌడ్ ఎక్కువ. అయిపోయింది. అడ్డం తీసుకున్నా మంచిగా జరిపోయింది. మనం రేపు అటు ఇటు తిరుగుతూ ఉంటాం. నమస్కారం చేసుకోండి. జయ హర నమ పార్వతీపతయే శివ హర హర మహాదేవ. జయ హర నమ పార్వతీపతయే శివ హర హర మహాదేవ. హర హర మహాదేవ. హర హర మహాదేవ. ఫలానివాసము, పుష్పానివాసము, క్షీరానివాసము 5 కూడా సమర్పించుకున్నాము స్వామివారికి. ఇప్పుడు స్వామివారికి రాజోపచార సేవ అనేది ఉంటుంది. అంటే పూర్వముకప్పుడు మహారాజులు వస్తుండేటప్పుడు ఆ యొక్క రాజుగారికి ఎలాగైతే ఆ యొక్క భటులు మంత్రులు ఎలాగైతే విన్నవించుతారో ఇప్పుడు స్వామివారికి కూడా మనము అలాగా విన్నవించాలి. ఎందుకు అంటే ఇప్పుడు స్వామివారు చిన్న పిల్లవాడు. ఇప్పుడు మన ఇంట్లో చిన్న పిల్లలకు ఎలాగైతే తినిపిస్తూ ఉంటామో తల్లి నేను స్కూల్కి వెళ్ళాలని చెప్పి ఒక బ్యాగ్ ఇచ్చి తీసుకెళ్తాము అమ్మాయి, ఆమెనే తాము వెళ్ళిపోయారు. ఆ విధంగానే స్వామివారికి స్వామి ఇది ఋగ్వేదము, స్వామి ఇది యజుర్వేదము, స్వామి ఇది సామవేదము, స్వామి ఇది అపర్వణ వేదము, స్వామి ఇది నాట్యము, స్వామి ఇది సంగీతము అనేటటువంటి అన్నీ కూడా ఉపచారాలు ఉంటాయి స్వామికి. కాబట్టి ఈ యొక్క రాజోపచారములలో అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి, ఎవరు కూడా మాట్లాడరు. ఇంకో విషయం ఏమిటి అంటే ప్రతిష్ట అనేది మహావైభవమైనటువంటి కార్యక్రమం. కొన్ని కోట్లున్నా కానీ ఈ ప్రతిష్ట అనేది చేయలేదు. సరే ఇంకా మన ఊళ్ళో ఒక గుడ్డ ఉంటాయి, మనం దాన్ని ప్రతిష్ఠించుకుంటాం.
మన దగ్గర ఒక 10 కోట్లు ఉంటుంది మళ్ళీ పెట్టగలుగుతాం పెట్టలేదు. దాంట్లో మీరందరూ కూడా ఉన్నారంటే చాలా మీ యొక్క పూర్వజన్మ సుకృతమై ఉంటుంది. కర్తాకారహితాచైవ చానుమూలగా వా దుష్కృతం వా సుకృతం వా చతురేణ సమవాయిగా అని శాస్త్రవచనంలో చెప్పబడింది. అంటే చేసినవాడు, చూసినవాడు, విన్నవాడు, ఈ సమీపంలో ఉన్నవారికి కూడా మాలాగే చతురంలో సమభాగమైనటువంటి ఫలితం మీ అందరికీ కూడా లభిస్తుంది. మా ఒక్కరికే కాదు, ఇక్కడ ఉన్న వారందరికీ కూడా చతురేణ సమభాగంగా అందరికీ కూడా సమానమైనటువంటి ప్రతిఫలం లభిస్తుంది. ఇంతటితో రాజోపచారం స్టార్ట్ చేద్దాం, ప్రారంభం చేసుకుందాం. బంబోలా శంకర భగవానికి, బంబోలా శంకర భగవానికి. నేను రాజోపచార దేవాక్షే కర్మణి యథాశక్తి పూర్వోచ్చరణీయ విశిష్టాయాం చమయతమో శ్రీ పార్వతీ పరమేశ్వర సంపూర్ణ దివ్య యోగ్యత అనుగ్రహదాసిద్ధ్యర్థం విగ్రహస్యాః తాడన భేదన స్ఫోటన ఇత్యాది శిలాదోష నివృత్త్యర్థం యథాశక్తి జలాదివాస ధాన్యాదివాస ఫలపుష్పాదివాసయాదివాసనంతర స్వామినః శ్రీ పార్వతీ పరమేశ్వర మహాస్వామినః విజయదివస ప్రదోషకాలాః రాజోపదేరామవదారయ మమదారయ రాజోపదారయ మమదారయ పార్వతీ పరమేశ్వర మహాస్వామినః देवता सार्वभौम चतुर्दशभुवनाधीश्वर हे स्वामी सकल शास्त्र स्मृति काव्य नाटालंकार प्रिया नवदेवाख्ये ऋग्वेद पारायण मवदारय ब्रह्मांडनायक देवदेवोत्तम देवता सार्वभौम चतुर्दशभुवनाधीश्वर हे स्वामी पार्वती परमेश्वर सकल शास्त्र स्मृति काव्य नाट अलंकार प्रिया नवदेवाख्ये यजुर्वेद पारायण मवदारय